అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి డిసెంబర్ 3 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. ఎటువంటి సమస్యలున్నా అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా మన గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజున ధైర్యము, పరాక్రమము అన్ని రకాలు కూడా పెరుగుతాయి. మీరు వాణిజ్య విషయాల్లో ఎక్కువగా విజయం సాధించబోతున్నారు. సంబంధాల నుంచి ప్రయోజనం పొందుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలు సాధిస్తారు. మీ పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన చర్చల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపార ప్రయాణాలు కూడా సాధ్యపడవచ్చు. కమ్యూనికేషన్స్కు ప్రాధాన్యత ఇస్తారు. సోమరితనాన్ని నివారిస్తారు. మీరు ఫలించని చర్చలకు దూరంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. సహకార స్ఫూర్తి పెరుగుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల వాణిజ్యపరమైన విషయాలు, ఊహించని విజయాలు అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు రేపటి రోజున పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఇది మీకు ఆర్థికంగా గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మీకు మంచి లాభాలు అందుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మీకు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలను అయితే ఇవ్వగలవు. సంబంధాల ద్వారా కూడా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే సూచనలు బలంగా ఉన్నాయి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా వ్యాపార భాగస్వాముల ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గము ఏర్పడవచ్చు. లేదా వారు మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక సలహా ఇవ్వచ్చు. మీ మాట తీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు రేపటి రోజున ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడంలో, పాత బాకీలు వసూలు చేసుకోవడంలో మీ వాక్చాతుర్యం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీరు చురుకుగా రేపటి రోజున ఉండాలి. సోమరితనాన్ని దరిచేరనివ్వద్దు. ఎందుకంటే రేపటి రోజు వచ్చే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా తగ్గచ్చు. మొత్తం మీద రేపటి రోజున మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ఒక బలమైన పునాది వేయడానికి అనువైన రోజు. రేపటి రోజున ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం చాలా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటుంది. మీలో మానసిక ధైర్యము, శారీరక పరాక్రమం రెండు ఉప్పొంగుతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక శక్తి స్థాయిలు అధికంగా ఉండడం వల్ల రేపటి రోజున మీరంతా అలసట లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక శక్తిని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం. సోమరితనాన్ని దూరంగా ఉండి ఏదైనా శారీరక శ్రమలో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే వాకింగ్ చేయటము, యోగా లాంటివి చేయడం ద్వారా మీ ఆరోగ్యపరంగా అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున చాలా వరకు కూడా యోగా, ధ్యానం వంటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. రేపటి రోజున క్రీడల వంటి చేయటం వల్ల మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కూడా మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు తేలికవుతుంది. అయితే ఫలించని చర్చలకు, వాదోపవాదాలకు రేపటి రోజున దూరంగా ఉండడం అయితే మంచిది. ఎందుకంటే అవి మీ మానసిక ప్రశాంతత దెబ్బతీయవచ్చు. ఆహారం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరమే. అధిక శక్తి ఉంది కదా అని చెప్పి అనారోగ్య ఆహారాన్ని తీసుకోవద్దు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా కూడా మీ శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద రేపటి రోజు మీకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలోని సానుకూల శక్తిని సద్వినియోగం చేసుకుంటే రేపటి రోజున ఆరోగ్యపరంగా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి రేపటి రోజు వృత్తిపరంగా ఒక అద్భుత రోజుగా చెప్పొచ్చు. మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసం రెండూ రెట్టింపవుతాయి. ఇక మీకు కార్యాలయంలో మీ పనితీరుపై స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు పూర్తి చేయాలనుకున్నటువంటి
ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్‌ను రేపటి రోజున విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మీపై అధికారులు మీ పని గుర్తించి ప్రశంసించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక సమావేశాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా కలిసి వస్తాయి. మీ అభిప్రాయాలు స్పష్టంగా, ధైర్యంగా చెప్పడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. సహోదరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి మధ్య సోదరభావం, సహకార స్ఫూర్తి పెరగడం వల్ల టీం వర్క్ సంబంధించిన పనుల్లో అద్భుత విజయాలు ఫలిస్తాయి. ఇక మీ పరిచయాలు విస్తరిస్తాయి. ఇది మీ కెరీర్, ఉద్యోగులకు ఎదుగుదలకు దీర్ఘకాలికంగా సహాయపడుతుంది. వృత్తికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి వస్తే అవి ఖచ్చితంగా ఫలవంతమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. సోమరితనాన్ని విడిచిపెట్టి చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. మీకు అప్పగించే పనులను సమయానికి పూర్తి చేయండి. ఫలించిన ఆఫీసు రాజకీయాలకు, అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మీ అనుభవం, సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా మీరు రేపటి రోజున కెరీర్‌లో ఒక ముఖ్య మైలురాయిని చేరుకోగలుగుతారు. ఇక వ్యాపారం చేసేవారికి రేపటి రోజున లాభాల పంట పండించే రోజుగా చెప్పొచ్చు. వాణిజ్యపరమైన విషయాల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. కొత్త వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడానికి, భాగస్వాములు ప్రారంభించడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ ధైర్యం, సాహసాలు వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని ప్రేరేపిస్తాయి కూడా. ఆ రిస్కులు ఫలవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెట్టుబడిదారులను, ఖాతాదారులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక రేపటి రోజు ముఖ్యమైన చర్యలు, సమావేశాల్లో మీరు చాలా ఆధిపత్యం చెలాయిస్తారు. అనుకూలంగా కూడా ఫలితాలు రేబెట్టుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయవలసి వస్తే అస్సలు వెనుకాడవద్దు. ఎందుకంటే ఊహించని విధంగా లాభాలైతే రేపటి రోజు చేరుకోవచ్చు. మీ సామాజిక పరిచయాలు వ్యాపార అభివృద్ధికి రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. రేపటి రోజున మీరు చేసే ఏ ప్రయత్నం కూడా అన్ని రకాల కూడా సఫలీకృతం అయితే ఖచ్చితంగా అవుతుందండి. రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా అన్ని రకాల కూడా భాగస్వామ్య వ్యాపారాలు మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలు దృష్టిలో ఉంచుకొని రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా నిర్ణయాలు భవిష్యత్తులో మీ వ్యాపారానికి ఒక బలమైన పునాది వేయడానికి అనుకూలమైన రోజు. అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయొద్దు. వ్యాపార కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి పెట్టండి. సోమరితనం దరిచేరనివ్వకుండా సొంతగా విజయాలు సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున చదువుపై ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుంది. మీలో ధైర్యం, ఉత్సాహం అధికంగా ఉండటం వల్ల క్లిష్టమైన సబ్జెక్టులు పూర్తిగా అర్థం చేసుకుంటారు. సోమరితనం విడిచిపెట్టి చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి సరైన సమయం. మీలోని సహకార స్ఫూర్తి పెరగడం వల్ల స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం మేలు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చదువుకోవడం వల్ల విషయాలకు పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. తోటి విద్యార్థులతో సంబంధం పెరుగవుతుంది. ముఖ్యంగా తోబుట్టుల సహాయంతో చదువుల్లో ఎదురయ్యే సందేహాలు నివృత్తి చేస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడడం వల్ల సెమినార్లలో, తరగతి గది చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ అభిప్రాయాలు ధైర్యంగా వ్యక్తపరుస్తారు. ఉపాధ్యాయుల దృష్టిలో మంచి పేరు వస్తుంది. అనవసర చర్చలకు, కాలక్షేపానికి మాత్రం రేపటి రోజున ఈ రాశి జాతకులు ఏ రంగాల్లో ఉన్నా కూడా దూరంగా ఉండండి. అవి మీ విలువైన సమయం వృధా చేస్తాయి. దీర్ఘకాలిక మీ లక్ష్యాల గురించి ఆలోచించడానికి, వాటిని సాధించడానికి, ఒక ప్రణాళిక రూపొందించడానికి ఇది ఒక మంచి రోజు అండి. మీ అనుభవం, సామర్థ్యాన్ని నమ్ముకొని రేపటి రోజు అన్ని రకాలు కూడా ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఏ పనిలో కూడా మీ పనిలో ఎవరన్నా ఏలు పెట్టినా కానీ దాన్ని మీరు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండటం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజున చాలా కూడా అన్ని ఫలప్రదంగా ఉండబోతున్నాయి. మీ ప్రయత్నాలు చురుగ్గా ముందుకు సాగి ధనంతో పాటుగా మీకు పట్టుదలతో ప్రయత్నిస్తే గౌరవం కూడా లభిస్తుంది. 10 మందిలో అద్భుతంగా మీ పేరు రేపటి రోజు ఇనుమడిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం అండి. మొదటి జాగ్రత్త, మీరు సోమరితనాన్ని నివారించండి. మీకు లభించే శక్తిని, అవకాశాలను సోమరితనం వల్ల కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక చురుకుగా ఎప్పటికప్పుడు కూడా ఉండటానికి ప్రయత్నించండి. ఇక రెండవది, ఫలించని చర్చలకు, పదాలకు దూరంగా ఉండండి. మీ కమ్యూనికేషన్ బలంగా ఉన్న కొన్నిసార్లు అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల మీ యొక్క సమయం వృధా అయ్యి అంతేకాకుండా శక్తి కూడా సర్దుకుంటుంది. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పుడు కూడా అది ఆత్మవిశ్వాసంతో, అతి విశ్వాసంతో అనవసరమైన ఖర్చులు చేయొద్దు. ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టండి. భవిష్యత్తు మంచిది. ఆరోగ్య విషయంలో మీలో అధిక శక్తి ఉన్నప్పటికీ అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ముఖ్యంగా ప్రయాణాల్లో, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అనవసరం అండి. ఎంత ధైర్యంగా ఉన్నా భద్రతా నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మీ మాట తీరుతో ఎవరిని కూడా నొప్పించకుండా జాగ్రత్త వహించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే రేపటి రోజున సానుకూల ఫలితాలు పూర్తిగా ఇవ్వగలుగుతాయండి. కుటుంబ సంబంధాలు పూర్తిగా రేపటి రోజు ఈ రాశి వారికి ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, సామరస్యంగా ఉండబోతున్నాయి. మీలో సోదరభావం, స్నేహభావం పెరగడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత దృఢంగా మారతాయి. ముఖ్యంగా మీ తోడబుట్టిన వారితో సమయం గడపడానికి రేపటి రోజున చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు.
వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. పాత విఘ్నాలు గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలు, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడము, వారితో కలిసి ఏదైనా సరదా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరగొచ్చు. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు సహాయం అందివ్వచ్చు, లేదా వారి నుంచే మీకు అవసరమైన మద్దతు లభించవచ్చు. కుటుంబంతో సహకార స్ఫూర్తి నెరవేరుస్తారు. ప్రతి ఒక్కరు ఒకరినొకరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఖచ్చితంగా రేకెత్తిస్తుందండి. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారి అనుభవం, సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి కూడా రేపటిలో మీరు చాలా వరకు కూడా విహారయాత్రకు ప్లాన్ చేసుకునే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తెలుస్తున్నాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.